దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. చేరి వచ్చిన దైవ జనాంగానికి మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాభివందనములు. సర్వోన్నతుడైన యేసుక్రీస్తు వారు మృతులకును సజీవులకును ప్రభువై ఉండి ఆయన ఈ లోకాన్ని నిర్మించిన దేవుడు. పర్వతములు పుట్టకమునపు ఈ సృష్టిని చేయకమునిపే ఆయన ఉన్నవాడు అనువాడు. ఆయన పేరే ఉన్నవాడు అనువాడు. ఈ ఉదయకాల సమయంలో ఆ దేవాది దేవునికి మనం ఇష్టలుగా ఎలాగూ బ్రతకాలి, దేవుని సన్నిధి అంటే కొందరికి కష్టం, దేవుడంటే కొందరికి ఇష్టం ఉండదు. కష్టంగా ప్రార్థిస్తాం, కష్టంగా దేవుని మందిరానికి వస్తాం. అందుకే మనమందరము దేవునికి ఇష్టలుగా బ్రతకలేకపోతూ ఉన్నాం. దేవునికి ఇష్టనిగా మనము బ్రతకాలంటే ఏం చేయాలి? దేవాది దేవుడు నా హృదయంలో ఉంచిన కొన్ని వాక్య సత్యాలు ఈ దినము, ఈ పరిశుద్ధ దినమున మనమందరము ప్రియులారా దేవుని యొక్క మాటలను విని ఆత్మీయ మేలులో పొందుకుందాం. రండి, బైబిల్ గ్రంథములో రోమీయులకు రాసిన పత్రిక, రోమా పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 2 వచనాల వరకు ధ్యానించుదాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ప్రియ దైవ జనాంగమా, ఈ చదివి ఉన్న మాటలలో మనము 2వ వచనములో మనము చూస్తే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణముని ఉన్న దేవుని చిత్తమేదో, అంటే దేవునికి ఒక ఇష్టం ఉంటుంది, దేవునికి ఒక చిత్తం ఉంటుంది. ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో చేరడు, కానీ తన తండ్రి చిత్త ప్రకారము చేయువాడే పరలోకములో చేరును అని మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనములో రాయబడి ఉన్నది. దేవుని యొక్క చిత్తము, దేవునికి ఒక ఇష్టం ఉందండి. దేవునికి ఇష్టానుసారంగా మనం బ్రతకాలి. మన ఇష్టానుసారంగా మనం బ్రతకూడదు. మన ఇష్టానుసారముగా ఎప్పుడు పడితే అప్పుడు, ప్రియులారా, మనుషులకు ఇష్టం వచ్చినట్లు నువ్వు బ్రతుకుతావేమో, కానీ దేవుడు అది కోరుకోడు. దేవునికి ఇష్టానుసారంగా మనం బ్రతకాలి. దేవుని చిత్తానికి లోబడి మనము బ్రతకాలి. అందుకే ఇక్కడ 2 మాటలను మనము ధ్యానించుదాం. మీ శరీరములను సజీవ యాగముగా దేవునికి సమర్పించాలి. 2వది, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపకూడదు. ఈ లోక మర్యాదలో ఏమిటి? గౌరవము, డబ్బు, ఆస్తి, హోదా, అంతస్తు, ఇవన్నీ ప్రియులారా ఈ లోక మర్యాదను అనుసరించి నడుచుకుంటాయి. సాంప్రదాయాలు, ఈ సాంప్రదాయాలను, ఈ గౌరవప్రదమైన గౌరవాలను కోరుకుంటూ ఉంటాం.
ఏవి ఉత్తమమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి రమ్యమైనవో, ఏవి సత్యమైనవో, ఏవి న్యాయమైనయో, ఏవి ప్రీతికరమైనయో మనుష్యుడు తెలుసుకోలేకపోతున్నాడు. తన ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నాడు. ప్రభు అంటాడు, నా ఇష్టానుసారంగా మీరు నడవాలి. నా రాజ్యములో మీరు చేరాలంటే దేవునికి ఇష్టలుగా మనము బ్రతకాలి. దేవునికి ఇష్టలుగా మనము బ్రతకకపోతే ప్రియులారా, నువ్వు ఎంత ప్రార్థించినా వ్యర్థమే. దేవునికి ఇష్టలుగా మనము బ్రతకాలి. ఒక రాజు ఉన్నాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 21వ అధ్యాయము 20వ వచనములు మనము చదివితే, యెహోరాము అనే రాజు ఎలాగూ బ్రతికాడో తెలుసా? వ్యభిచారాన్ని ప్రేరేపించాడు, విగ్రహారాధాన్ని ప్రేరేపించాడు, దేవునికి అయిష్టుడిగా బ్రతికాడు. అతని చివరి గడియలు ఎలాగున్నాయో తెలుసా? ప్రియులారా, చాలా భయంకరమైన దినాలు, చాలా వేదనతో మరణించాడు. 21వ అధ్యాయం 20వ వచనము చదువుతుంటే, అతడు ఏలన ఆరంభించినప్పుడు 32 ఏండ్ల వాడై యెరూషలేములో 8 సంవత్సరములు ఏలి, ప్రైజ్ ది లార్డ్, ఎవనికి ఇష్టము లేని వాడై అతడు చనిపోయాను. ఎవనికి తన కుటుంబ సభ్యులకు కూడా అతన్ని అసహించుకుంటున్నారు. వీని కడుపున ఎలా పుట్టాను నేను? వీడిని ఎలా వివాహము చేసుకున్నానని భార్య, కడుపున పుట్టిన బిడ్డలు, దేశ ప్రజలు, ఇరుగు పొరుగు వారు, బంధుమిత్రాదులందరూ ఆ మనిషి చనిపోవడం వలన కొందరికి వేదన కలుగుతుంది. ఎంతవాడైనా కానీ పాపం మంచివాడు, పాపం ముందు తర్వాత మంచివాడు వస్తుంది. ఎందుకంటే మనం పాపలమై ఉన్నాము గనుక. ఏ ఒక్కరు చనిపోయినా కానీ పాపం చనిపోయాడా అంటాం. పాపం ముందు, తర్వాత సానుభూతి. ఎందుకంటే ఈ గుడారములో పాపము ఉన్నంతకాలము మనిషిని యొక్క నోట నుంచి ఆ ఉచ్చారణ వచ్చేస్తుంటుంది. పాపము తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని భక్తిహీనుడై విపరీత బుద్ధి గలవాడై అబద్ధములాడుచూ తప్పిపోచూ ఉంటాడు. అంటే ఈ గుడారము ఉన్నంత కాలము మనుష్యుడు పాపమును మోస్తూనే ఉంటాడు. అందుకే పాపం, ఆ మనిషి చనిపోయాడా, ఆ వ్యక్తి చనిపోయాడనం పాపం అనే ముందు మాట మనకు వచ్చేస్తుంది. ఈ యెహోరాము యూదా ప్రజలను ఏలుచున్న రాజు, వారికి ఎవరికి ఇష్టము లేదట. ఆయన యొక్క మరణము ఎవరికి ఇష్టము లేదు. నీ కుటుంబ సభ్యులే నిన్ను అసహించుకుంటే, నిన్ను వివాహము చేసుకున్న నీ భార్య నిన్ను తూలనాడితే, నీ కడుపున పుట్టిన బిడ్డలే నిన్ను అసహించుకుంటే, ప్రియులారా, దేవునికి ఇష్టం ఉంటుందా? దేవుని చిత్తమేదో మనం పరీక్షించాలి. దేవునికి ఒక ఇష్టం ఉంది. ఆ రాజు యూదా ప్రజలను ఎంత ఇబ్బంది పెట్టాడో తెలుసా? వారికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేశాడు. అందుకే ఏమంటున్నారట, అతడు చనిపోవుట ఎవరికి ఇష్టము లేదట. మన చావు ఎలా ఉంది? మనమందరము చనిపోతామండి. ప్రసంగి భక్తుడు అంటాడు, 7వ అధ్యాయము 2వ వచనములు అంటాడు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనములు అంటాడు,
విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న ఇంటికి పోవుట మేలు. ఏలయనగా కొందరికే మరణం అనేది అందరికీ వచ్చును గనుక బ్రతుకువారు దానిని మనస్సును పెట్టుదురు. ప్రతివాడు కూడా ఎంత సంపాదించినా, నువ్వు ఎంత ధనవంతుడవైనా, ఎంత కోటీశ్వరుడు అయినా, నువ్వు అనిల్ అంబానీ గర్భములో పుట్టినా కానీ ప్రతి వానికి మరణం అనేది ఒకటి ఉందని మర్చిపోకూడదు. బ్రతుకువాడు ప్రతి వాని యొక్క మనస్సులో నేను చస్తాను అని మనస్సున మనము తప్పక జ్ఞాపకము చేసుకుంటే, మరణం అనేది ఒకటి ఉంది అని మనము జ్ఞాపకం చేసుకుంటే మనం ఇలాగో బ్రతకమండి. దేవునికి అయిష్టులుగా బ్రతకం. నేను ఇంకను చిరకాలం ఈ భూమి మీద ఉంటాను అనేవాడు ప్రవర్తిస్తూ ఉంటాడు. అందుకే దేవుడు అంటాడు, ఒక వ్యక్తి మరణించి ఉంటాడు, ఆ ఇంటికి వెళ్ళరా. ఆ ఇంటికి వెళ్తే ఆ వ్యక్తిని చూస్తే ఆ వ్యక్తి, ఆ కుటుంబ సభ్యులు ఎలాగో ప్రాలాపిస్తుంటారో, ఎలాగో దుఃఖిస్తుంటారో అతని గురించి అక్కడికి వెళితే కష్ట సుఖాలు, కన్నీరు, దుఃఖము, వేదన, బాధ, కష్టము, శ్రమ అవన్నీ నీకు తెలుస్తాయి. బ్రతుకువారు అందరూ చనిపోతారు, అందరికీ మరణం అనేది అని నీవు తెలుసుకుంటావు అని ఎవరికి చెప్తున్నారంటే, నేను ఈ భూమి మీద చిరకాలము నేను ఉంటాను అని గర్విష్ఠుడికి చెబుతూ ఉంటాడు. అందుకే అన్నాడు, ఈ లోక మర్యాదను అనుసరింపక. ఈ లోక మర్యాదలు ఏంటి? డబ్బు, హోదా, ఆస్తి, అంతస్తు, ఇవి ఉంటేనే స్నేహితులండి. ఇవి లేకపోతే ఎవరు కూడా నీ దగ్గరికి రారు. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనములు అంటాడు, ఉగ్రత దినమున నీ ఆస్తి నీకు అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించును అంటాడు. మనమందరము చనిపోతాం. ఈ లోకములో ఏముంది? మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలు ధ్యానించుదాం. ఈ లోకములో ఉన్నదంతయు శారీరాశ, నేత్రాశ, జీవపు డంబము. దేవుడు ఈ లోకములో ఉన్న ప్రజలందరినీ ప్రేమించాడు. ఆయన లోకాన్ని ప్రేమించాడు అంటే ఆయన సృష్టించిన సృష్టిని ఆయన ప్రేమించాడు. శారీరాశను ప్రేమించలేదు, నేత్రాశను ప్రేమించలేదు, జీవపు డంబాన్ని పురికొల్పలేదు ఆయన. అందుకే ఈ లోక మర్యాదను మనం అనుసరింపకూడదు. అవి దేవునికి అయిష్టము. నీవు దేవునికి ఇష్టడిగా బ్రతకాలి అంటే ఈ లోక మర్యాద చొప్పున నీవు నడవకూడదు. యేసు ప్రభులో బాప్తిస్మ పొంది ఆయన రక్తములో మనము కడగబడిన తర్వాత కూడా మనమందరము కొన్ని సాంప్రదాయాలను పాటిస్తూ ఉంటాం. మంగళవారం ప్రయాణం చేయకూడదట, అది అయిష్టమట. పిల్లొస్తే ప్రయాణం చేయకూడదట. భర్తను కోల్పోయిన ఒక విధవరాలు అడ్డొస్తే ఆ ప్రయాణానికి ఆటంకం కలుగుతుందట. అది మంచిది కాదట. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, ఈ లోకమును ఉన్నదంతయు శారీరాశ, నేత్రాశ, జీవపుడంబము. మనమైతే దేవుని ఇష్టమేదో పరీక్షించి తెలుసుకోవాలి. దేవుడు కనబడతాడా అని మనకు ఒక ప్రశ్న. దేవుడు కనబడతాడా అని ప్రతి మానవునికి ఒక ప్రశ్న. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా,
బైబిల్ గ్రంథములో 66 పుస్తకాలున్నాయి. ఈ 66 పుస్తకాలను మనము ధ్యానిస్తే దేవుని మనస్సు ఏంటో మనకు తెలుస్తుంది, దేవుని ప్రేమ ఏంటో మనకు తెలుస్తుంది, దేవుడు మానవుణ్ణి ఎంత ఇష్టముగా ప్రేమించాడో మనకు తెలుస్తూ ఉంటుంది. దేవుని మనస్సును దేవుని చూడాలి అంటే దేవుడు ఆత్మచేత తన ప్రవక్తల చేత రాయించబడిన బైబిల్ గ్రంథము 66 పుస్తకాలను మనము ధ్యానిస్తే చార్మినార్ అలా కట్టారట అంటే దేన్ని చూసి మనం తెలుసుకుంటాం? పుస్తకాలను చూసి మనము చేర్చుకుంటాం. ఆ టీచర్ గారు కూడా తాజ్మహల్ దగ్గరికి వెళ్ళి పిల్లల్ని చూపిస్తాడా? పుస్తకాలను చూసే వారికి నేర్పిస్తాడు జ్ఞానం. అలాగే దేవుని మనస్సును మనము తెలుసుకోవాలంటే దేవుడు వ్రాయించిన పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయించబడిన ఈ లేఖనాలను మనము ధ్యానిస్తే దేవుని మనము చూస్తాం, దేవుని మనస్సు ఏంటో తెలుసుకుంటాం, దేవుని ఇష్టమేంటో మనము తెలుసుకుంటాం. అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనములు అంటాడు, ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరములు బానిస బ్రతుకుచున్నప్పుడు మోషేను నాయకుడిగా ఎన్నుకొని వారందరినీ ఆ యొక్క దాసత్వముల నుంచి విడిపించాలని దేవుడు మోషేను ఎన్నుకొని తన ప్రయాణాన్ని కొనసాగించమంటాడు. ప్రియులారా, వారందరూ ఏమైపోయారట? 6 లక్షల మంది యోధులు బయలుదేరట. 6 లక్షల మంది యోధులు అంటే పిల్లలను స్త్రీలను కౌంట్ చేయలే, వాళ్ళు లెక్క చేయలే. అంటే రమారమి 20 లక్షల మంది ప్రయాణం చేశారు కానానుకు, ఐగుప్తు నుంచి. ఎంతమంది కానాను ప్రాంతమునకు చేరారు అంటే 2 మాత్రమే, యెహోషువ కాలేబు మాత్రం. వారందరూ ఏమైపోయారట? చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోవడం వలన అరణ్యములో సంహరింపబడిరి. ఎవరికి ఇష్టలుగా బ్రతకలేదు వారు? దేవునికి ఇష్టలుగా బ్రతకడము లేదు. అందుకే వారిని దేవుడు ఏం చేశాడట? సంహరించేశాడు. మనకు అనిపిస్తుంది కదా, దేవుడింది ఇంత కఠినాత్ముడా? ప్రియులారా, నీవు బీదవాడివైనా ధనవంతుడివైనా అందరికీ మరణం అనేది ఒకటి ఉంది. దేవునికి ఇష్టడిగా ఎలాగో బ్రతుకుతావో దేవునికి కష్టముగా బ్రతికిన వ్యక్తులు ఏమైపోయారట? అరణ్యములో చనిపోయారు. దేవునికి ఇష్టలుగా బ్రతకాలని ఆయన ఆశయం. నీవు నీ కుటుంబాన్ని, నీ కన్న తల్లిదండ్రులను, నిన్ను కట్టుకున్న భార్యను, నీ కుటుంబాన్ని, సమాజానికి కూడా నీవు ఇష్టము లేక బ్రతుకుతే అందుకే ఆ ప్రజలు ఏమైపోయారట? దేవునికి ఇష్టము ఉండకపోవడం వలన దేవుడు వారిని సంహరించేశాడు. ప్రతి వారికి మరణం అనేది ఉంది. ఏ రూపములైనా రావచ్చు మరణం అది. కానీ ప్రతి క్రైస్తవుడు అంటే క్రీస్తును ధరించుకున్నవారు, క్రీస్తును అనుసరించి నడుస్తున్నవారు 66 గ్రంథాలను ధ్యానించి 66 గ్రంథాల్లో ఉన్న సారాంశాన్ని నీవు తెలుసుకున్న తరువాత, నీవు వీటిని ధ్యానించిన తర్వాత వీటిలో ఒక సత్యాన్ని నీవు నేర్చుకోగలగాలి. ఏంటి ఆ సత్యము అంటే, యేసుక్రీస్తును నేను నమ్మిన తర్వాత మరలా నేను బ్రతుకుతాననే ఆశ నీకుండాలి.
యేసుక్రీస్తుని విశ్వసించిన తరువాత నేను మరలా ఆయనతో జీవముతో నేను ఉంటానని ఆశయముతోనే నువ్వు బ్రతకాలి. కొందరు రోగాలు వస్తే ప్రార్థనకు వస్తారు, కష్టాలు వస్తే ప్రార్థనకు వస్తారు, పెళ్ళిళ్ళకు ప్రార్థనకు వస్తారు. ఇవన్నీ నామకార్థ క్రైస్తవాన్ని దేవుడు పురికొల్పడు, ప్రోత్సహించడు. ఆయనకు సంపూర్తిగా ఇష్టపూర్వకముగా బ్రతికిన వాణ్ణి ఆయన ఇష్టపూర్వకముగా ఆయన చేర్చుకుంటాడు. భూమి మీద నువ్వు ఆయన కష్టపెట్టి నీ తల్లిదండ్రులను, నీ యొక్క జన్మనిచ్చిన ఆ తల్లిదండ్రులను, బిడ్డలను నీవు కష్టపెడితే వారిని ఇష్టంగా నీవు చూసుకోకపోతే దేవునికి నీవంటే ఇష్టమా? ప్రియులారా, ఒకరోజు మానవులందరూ చనిపోతారు. లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనం. లూకా సువార్త. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఉదారంగా బట్టలను ధరించుకుని, సన్నపు నార బట్టలను ధరించుకుని ప్రతిదినము ఏ దినమండి? ప్రతిదినము బహుగా సుఖపడుచుండేవాడు. ప్రతిదినము సుఖపడుచుండేవాడు. ఇతని పేరేమని రాశారా బైబిల్లో? అబ్రహాము ధనవంతుడు అని బైబిల్లో ఉంది. కానీ ఇతని పేరు రాయడానికి దేవునికి ఇష్టం లేదు. కొందరి పేర్లు రాయడానికి పరిశుద్ధాత్మ దేవుడికి ఇష్టము లేదు అండి. లాజరు పేరు బైబిల్లో రాయబడింది, కానీ ధనవంతుని పేరు ఎందుకు రాయలేదు? లోతు పేరు బైబిల్లో రాయబడింది, కానీ లోతు భార్య పేరు ఎందుకు రాయలేదు? కొందరి పేర్లు ఆ పేరు ఉచ్చారణ చేయటానికే దేవునికి ఇష్టం ఉండదు. అందుకే ఒక ధనవంతుడు ఉండెను అన్నాడు. ఆ ధనవంతునికి పేరుండదా? ఉంటుంది. కానీ దేవుని ఆ పేరు పలకడానికే ఇష్టం లేదు ఆయనకు. నిన్ను కట్టుకున్న భర్త, ఆ భర్తకు నీవు భార్యగా ఏక శరీరముగా నీవు ఉన్నావు. సమాజంలోనికి వెళ్ళి నా భర్త ఇలాంటి వాడు అని గొప్పగా చెప్పుకునే యోగ్యత నీకుందా? ఏంటమ్మా నీ భర్త గురించి వివరించండి అంటే భార్య ఏమంటో తెలుసా? ఆ పనికి మానవుల గురించి ఎందుకులేండి, పనికి మానినవాడు. అబీగయలు తన భర్త గురించి అంటుంది, వాడు మొండివాడండి. దావీదు గారితో అంటుంది, వాడు మొండివాడు, మోటుతనముతో ఉన్నవాడు. దేవునికి ఇష్టడిగా బ్రతకలేదు వాడు. నన్ను, నా కుటుంబాన్ని కష్టాలతో నెట్టివేశాడు. ఈరోజు ప్రియులారా, బైబిల్ గ్రంథములో ధనవంతుని పేరు రాయకపోవడం కారణం ఏమిటంటే దేవునికి వాని పేరు రాయటానికి ఇష్టపడలే. ఈరోజు సమాజంలో కూడా నీవు తల ఎత్తుకొని నీ భర్త పేరు చెప్పగలవా? వాడా, పక్క తాగుబోతాయా, పక్క వ్యభిచారయ్యా, పక్క దుర్మార్గుడయ్యేవాడు. నీ భర్త పేరు చెప్పగానే సమాజము ఛీ, వాడు నీకు భర్త అని సమాజము నిన్ను చిన్న చూపు చూస్తావని, ఒక భర్త పేరు చెప్పడానికి ఒక స్త్రీ సిగ్గుపడుతూ ఉంటుంది. వాణ్ణి కట్టుకోవడము నా దరిద్రమయ్యా, వానికి కట్టబెట్టి నా తల్లిదండ్రులు నా గొంతు కోశారని ఎంతో మంది ఆడబిడ్డలు కన్నీళ్లు కారుస్తున్నారు. ఒక ధనవంతుని పేరు బైబిల్ గ్రంథము ఎందుకు రాయబడలేదంటే దేవునికి ఇష్టడిగా బ్రతకలేదు అతను.
సుఖముగా బ్రతుకుతూ ఉన్నాడు. సుఖభోగముల యందు బైబిల్ చెబుతుంది, సుఖభోగముల యందు వాంఛ కలుగు వానికి లేమి కలుగును. ఒక వ్యక్తి పేరు చెప్పుకోవాలండి గౌరవంగా, వీడు నా కుమారుడు. ఎగ్జామ్లో ఫెయిల్ అయితే కుమారుని పేరు చెప్తావా? 10 మందికి వచ్చి గౌరవంగా చెప్తావా? చెప్పలేము. ఒకడు తప్పు చేస్తే నీవు తలెత్తుకొని 10 మందిలో చెప్పగలగలేవు. ఈయన నా తండ్రి అని ఆ బిడ్డలు చెప్పుకోలేని దుస్థితిలో ఉంది సమాజం. ఇతడు బహుగా సుఖముగా గడిపేవాడు, అన్యాయముగా అక్రమంగా సంపాదన చేసి ధనవంతుడనే పేరు ఉంది కానీ అతనికి ఒక పేరు లేదు. ఎందుకంటే దేవునికి వాని పేరు రాయడం ఇష్టము లేదు. ఈరోజు అమ్మా, ఓ యవ్వన బిడ్డ, నీ భర్త పేరు ఉచ్చరించడానికి నీవు ఇష్టపడడం లేదు. కారణం, ఎంత కుమిలిపోతున్నావో తెలుసా, ఎంత వేదన పడుతున్నావో తెలుసా. ఈ దుర్మార్గునితో నేను ఎలాగూ కాపురము చేయాలి, ఈ అత్తమామతో నేను ఎలాగూ కాపురము చేయాలి, ఈ ఆడబిడ్డలతో నేను ఎలాగూ కాపురము చేయాలి, ఈ ఇంటిలో నేను ఎలాగూ బ్రతకాలని కొంతమంది ఆడబిడ్డలు గావు కేకలు పెడుతూ ఉన్నారు. వాడైతే టీవీగా తిరుగుతుంటాడు, బిడ్డలను ఎలాగ పోని, భార్య ఎలాగైనా పోని, బిడ్డలు కష్ట సుఖాలు చూసేవాడు కాదు, భార్య కన్నీటిని తుడిచేవాడు కాదు. అలాంటి వాని పేరు రాయటానికి బైబిల్ ఒప్పుకోలేదు. అలాంటి వాని పేరు గ్రంథములో రాయబడడానికి దేవుడు ఇష్టపడడం లేదు. అమ్మా, నీ భర్త పేరు ఉచ్చరించడానికి కూడా నీవు ఇష్టపడడం లేదు. కారణం ఏంటో తెలుసా? ఆ తల్లిని కదిలించి అడిగితే ఆ తల్లి అంటది, అయ్యా, దురదృష్టకవశాత్తు నా తల్లిదండ్రులు గొంతు కోశారు నన్ను, వీడిని ఎలాగూ వీడితో కాపురము చేయటం కంటే నన్ను చంపేసిన బాగుండు అని ఎంతమంది యవ్వన బిడ్డలు రోధిస్తున్నారు తెలుసా సమాజంలో. ఆ బిడ్డలు, కడుపున పుట్టిన బిడ్డలు కూడా ఇలాంటి తండ్రి దొరకడము నా దౌర్భాగ్య స్థితి, మేము చేసుకున్న పాపం ఇది. ఒకడట తాగుబోతూ కుక్కలనైతే భుజాల మీదకి ఎక్కించుకొని ఆడిస్తాడట, కన్న బిడ్డలను మాత్రము కుక్కలను కొట్టినట్టు కొడతాడట. బెల్టుతో, పరకతో, చెప్పులతో ఇష్టానుసారంగా. కుక్కను నీ ఇంటిలో ఉన్న ఒక జంతువును ప్రేమించినట్టు నీ కడుపున పుట్టిన బిడ్డలను ఎందుకు ప్రేమించలేకపోతున్నావు? ఎందుకో తెలుసా? దేవునికి నీవు కష్టంగా బ్రతుకుతున్నావు, దేవునికి ఇష్టముగా బ్రతకడము లేదు. అందుకే నీ పేరు నిన్ను కట్టుకున్న భార్య ఉచ్చరించటానికి కూడా ఇష్టపడము లేదు. ప్రియ యవ్వన కుమారుడా, నీ తల్లిదండ్రులకు విరోధముగా నీవు బ్రతుకుతున్నట్లయితే నీ పేరు సమాజములో నా కుమారుడిని గర్వముగా చెప్పుకోలేకపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? నీ పేరు గ్రంథములో లేదు గనుక. వాడు బహుదినము సుఖముగా గడిపేవాడు. చదువమ్మా 19వ వచనం. సుఖపడుచుండు వాడు లాజరు అనే దరిద్రుడు ఉండెను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని యొక్క ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకునేవాడు. దేవా, వాడేమో ధనవంతుడేమో ప్రతి దినము సుఖముగా ఉండేవాడు.
వాడేమో ధనవంతుడట, లాజరు దరిద్రుడట. ఆ ధనవంతుడు ప్రతిదినము సుఖముగా ఉండేవాడట, ఈ లాజరు ప్రతిదినము కష్టపడుతుండేవాడట. ఆ ధనవంతుడైతే రొట్టెలు తినేవాడట ప్రతిదినము. ఆ పళ్ళ కింద రొట్టెలు మొక్కల కోసం కనిపెట్టుకునేవాడట లాజరు. ఆ ధనవంతుడైతే భవనాల్లో జీవిస్తూ ఉన్నాడు, ఈ బీద లాజరు అయితే గడప దగ్గర కనిపెట్టుకుని ఉన్నాడు. ఆ ధనవంతుడికి ఆరోగ్యం వస్తే 10 మంది డాక్టర్లు వచ్చి చికిత్స చేస్తారు. ఈ బీదవాడు గడప దగ్గర కూర్చుంటే సమాజం అసహించుకునేది. ఈ బీదవాడికి వైద్యులు ఎవరో తెలుసా? కుక్కలు. దేవుడు కుక్కలను ఏర్పాటు చేశాడు. డబ్బున్నవానికి ఎంతమంది అయినా స్నేహితులు ఉంటారు. ఆ మాట, ఆ అధ్యాయం అలాగే ఉంచండి. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనం. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనం. ధనము గలవానికి స్నేహితులు అధికముగా ఉండురు, దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకొనును. క్రైస్తులో డబ్బు లేకపోతే ఎవరు రారండి? ఆస్తి లేకపోతే నీ దగ్గరికి ఎవరు రారండి? ధనవంతుడికి వానికి చికిత్స చేయాలన్న అనేక మంది డాక్టర్లు, ఫ్యామిలీ డాక్టర్స్ అంటారు. వాళ్ళు రోగం వస్తే ఫ్యామిలీ డాక్టర్స్ వచ్చేస్తారు. కానీ ఈ దరిద్రుడికి వైద్యము చేసుకునే ఆ సంపాదన లేదు. అతడు నిష్ఠ దరిద్రుడు. రొట్టె ముక్కలతో కాలము గడుపుకునేవాడు. ఆరోగ్యం వస్తే డాక్టర్లు వస్తారు, అతనికి అనారోగ్యత వస్తే. కానీ ఇతనికి అనారోగ్యత వస్తే నా దేవాది దేవుడు కుక్కలను పంపాడు వాని కురుపులు నాకడానికి. దానిలో ఉన్న మనిషినికి టాబ్లెట్ వేసుకోవడం వలన ఇంకను ప్రియులారా సైడ్ ఎఫెక్ట్ వస్తూనే ఉంటుంది. మనము ఒక రోగానికి ఒక మాత్ర తింటూ ఉంటే ఆ మాత్ర ఇంకొక రోగాన్ని తెచ్చి పెడుతుంది. అది మనకు తెలియదు. వైద్యులను అడిగితే చెప్తారు. కానీ ఒక జంతువును పంపించాడండి లాజరు కురుపులు నాకడానికి. ఆ కుక్క నాలుకలో యాంటీబయాటిక్స్ నేను ఉంటాయి. ఆ కురుపులు నాకడం వలన వాడు స్వచిత్తుడైపోయాడు. ఈరోజు ప్రియ దైవ జనగమా, ఉగ్రత దినమున నీకు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించును. యోబు గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం. యోబు గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనం. వారు ఎడతెగక ఆశించిన వారు తమ ఇష్ట వస్తువులలో ఒకదాని చేతనైనను తమ్మును తాము రక్షించుకొనజాలరు. ప్రైజ్ ది లార్డ్. వారు ఎడతెగక ఆశించిన వారు. మనిషినికి ఆశ ఉండొచ్చు కానీ దురాశ ఉండకూడదండి. దురాశ గర్భమును ధరించి పాపము గనగా పాపము పరిపక్వమై మరణము కంటూ ఉంది. దురాశకునిన గేహాజీ బ్రతుకు, దురాశ కలిగిన ఆకాను బ్రతుకు ఏమైపోయిందో తెలుసా? గత వారములో మనము నేర్చుకున్నాం. మనిషికి ఆశ ఉండొచ్చు కానీ దురాశ ఉండకూడదు. ఇక్కడ అంటున్న మాట ఏమిటి అంటే, ప్రియులరా, వారు ఎడతెగక ఆశించిన వారు.
ఎవరండి? భూమి మీద నివాసము చేసేవారు. నాకు మరణము లేదు. కొట్లలో ధాన్యము నింపుకొని, ఓ ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అనుకునేవారు. ఒకడు సర్వలోకమును సంపాదించుకుంటే వాడు ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము? సర్వలోకమును సంపాదించుకుని అలెగ్జాండర్ ఏమైపోయాడు తెలుసా? ఫోన్ చేస్తే వేల మంది వైద్యులు వచ్చేవారు. వైద్యులు కాపాడారా అలెగ్జాండర్ గారిని? చిన్న దోమకాటుకు బలైపోయాడు. ఒక రాజ్యాలను జయించిన జగద్దేత అలెగ్జాండర్కు ఎంతో మంది వైద్యులు చుట్టుముట్టి అతనికి వైద్యము చేసిన అతడు బ్రతకలేదు. కురుపులతో ధనవంతుని యొక్క గడప ఎద్ద కనిపెట్టుకుని లాజరు కేక పెట్టినప్పుడు దేవాది దేవుడు కుక్కలను పంపాడు. వాని కురుపులు నాకి వానికి ఆరోగ్యమునిచ్చాయి. ప్రియులారా, ధనవంతుడు చనిపోతాడు, బీదవాడు చనిపోతాడు. ఇక్కడ అంటున్న ఏంటంటే, ధనవంతుడు అవటానికి ఎడతెగక కష్టపడతాడు. మనిషిని యొక్క కడుపు ప్రతి వాని యొక్క జానతో కొలిస్తే మనిషిని యొక్క కడుపు ఒక జానుడు మాత్రమే. ఈ జానుడు కడుపు కోసం ఎన్నో మోసాలు, ఎన్నో అన్యాయాలు, ఎన్నో దుర్మార్గతలు, ఎన్నో దొంగతనాలు, ఎంతో రాత్రినక పగలనక కష్టపడుతూ ఉంటాడు. ప్రతివానికి డబ్బు బ్రతకడానికి అవసరమే, కానీ డబ్బే దేవుడు అనుకోకూడదు. అందుకే అంటున్నాడు ఇక్కడ, వారు ఎడతెగక ఆశించిన వారు ఎవరట? ధనవంతులగుటకు అపేక్షించువారు. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయారు. నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొని చనిపోయారు. ఈరోజు భూమి మీద ఉన్న ప్రతి మానవుడు కూడా ఆశించేది ఏంటంటే, 10 రూపాయలను 100 రూపాయలు ఎలా చేయాలి, 100 రూపాయలను 1000 రూపాయలు ఎలా చేయాలి, 1000 రూపాయలను 1,00,000 రూపాయలు ఎలా చేయాలి, 1,00,000 రూపాయలను కోట్ల రూపాయలు ఎలాగో చేయాలని మనుష్యుడు ఆశించి భూమి మీద తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. దేవునికి ఇష్టడిగా మారిపోకుండా వీడు ఈ లోకానికి ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో ఒక చక్కని మాట రాయబడింది. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. వ్యభిచారములారా, ఎవరండి? ఈ లోకాన్ని స్నేహించిన వారిని దేవుడు పిలుస్తున్న పిలుపేంటో తెలుసా? వ్యభిచారునులారా అంటే ఏంటి? మన ఆచారము కానిది ఆచరించుటయే వ్యభిచారము. మీరు వ్యభిచారములో ఉన్నారు. వ్యభిచారనులారా, ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకమును స్నేహించునో, ఎవడట దేవునికి శత్రువు అవుతాడు. మితిమీరి నీవు రాత్రింబగళ్ళు కష్టపడిన ప్రియులారా, ఈ
ఫ్యాన్ వేస్తాం. ఈ ఫ్యాన్ 24 గంటలు తిరుగుతూ ఉంటే 24 గంటలు అయిన తర్వాత దాన్ని ఒకసారి ముట్టండి, లేకుంటే ప్రేయర్ అయిపోయిన తర్వాత దాన్ని ముట్టండి, ఏమవుతుంది? హీట్ అవుతుంది, కాలుతుంటుంది కదా. 8 గంటలు పని చేస్తే మనుష్యుడు, ఈ శరీరములో కూడా అవయవాలన్నీ ఒక మిషన్ లాంటిది. ఈ శరీరములో ఉన్న అవయవాలన్నీ, ఒక మనిషినికి ఎంత నిద్ర కావాలో, ఎన్ని గంటలు పని చేయాలో, అందుకే పగలు ఏలుటకు సూర్యుడిని, రాత్రి ఏలుటకు చంద్రుడిని ఏర్పాటు చేశాడు. నువ్వు 24 గంటలు పని చేయాలంటే సూర్యుడు అలాగే ఉండేవాడు. రాత్రిని పగులును ఎందుకు ఇచ్చాడు అంటే, పగలంతా కష్టపడి రాత్రి కనీసం 6-7 గంటలు మనుష్యుడు నిద్ర అవసరం. ఈరోజు మనుషుడు ఆశించి ప్రియులారా, 10ని 20, 10ని 100 రూపాయలు ఎలా చేయాలి, 100ను 1000 రూపాయలు ఎలా చేయాలి, అది అక్రమముగా కానీ, ఎలా కానీ, అన్యాయముగా, మోసముగా, ఎలాగైనా కానీ సంపాదించి నేను ధనవంతుడను కావాలి అంటుంది లోకము. కానీ ఈ లోకము గురించి ఒక ధనవంతుని పేరు బైబిల్లో రాయబడింది. వాని పేరు రాయలేదండి, వాడు ధనవంతుడని రాయబడింది. కారణం ఏంటో తెలుసా? వాని పేరు ఉచ్చరించటానికి కూడా దేవుడు ఒప్పుకోలే. వాడు అన్యాయస్తుడు. జక్కయ్యా కిందికి దిగిరా. ఈరోజు పేదలను బాధిస్తున్నావా? నీ కన్న తల్లిదండ్రులను బాధిస్తున్నావా? నిన్ను కట్టుకున్న భార్యని హింసిస్తున్నావా? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒక ధనవంతునికి వచ్చిన యాతన నీకు రాబోతుంది ఒకరోజు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుచు ఉన్నాడు ఈ సమయమున. ధనవంతుడు ఆ అగ్ని గంధములో చూసినప్పుడు, వాడు యాతన పడుచున్నప్పుడు, ఆఘాతమైన లోయ అతనికి కనపడినప్పుడు మొరపెడుతూ ఉన్నాడు, అబ్రహామా, తండ్రి అయిన అబ్రహామా. అంటే తండ్రి అయిన అబ్రహామా అంటే వీడు కూడా క్రైస్తవుడే. కంటి వారినోళ్ళు ఈలినోళ్ళు కొట్టి ధనవంతుడైపోయి ప్రార్థనే వదిలేశాడు. ఈరోజు ప్రియులారా, దైవ సేవకులు కూడా ఆస్తులను సంపాదించుకుంటున్నారు కానీ ఆత్మలను సంపాదించుకోవట్లే. నేను పోయిన తర్వాత నా కుమారుడే పాస్టర్ కావాలా, వీడికే ఈ ఆస్తులు రాస్తున్నారు కానీ ఆత్మలకు వాక్యము చెప్పడము లేదు, ఆత్మల సంపాదన లేదు. అందుకే ఈ ధనవంతుడెవరట? ఇతను కూడా అబ్రహాము కుమారుడే. ఇతడు కూడా క్రీస్తు రక్తములో కడగబడిన వాడే. ధనమెక్కువై మదమెక్కువైపోయింది. అతని కళ్ళు నెత్తి మీదకి వచ్చేసాయి. ఈరోజు ధనం ఉంటే ఏ వ్యక్తిని ఎలాగో ప్రేమించాలో తెలియదండి. ధనమెక్కువై దైవ జనాంగమా, ఏ స్థితి నీకు రాబోతుందో డబ్బు, హోదా, ఆస్తి, ఐశ్వర్యమును చూసి నీవు ఎందరిని తూలనాడి మాట్లాడుతున్నావేమో జాగ్రత్త. కత్తిపోటు వంటి మాటలు మాట్లాడుతున్నవేమో జాగ్రత్త. నీ డబ్బును చూసుకొని, నీ హోదాను చూసుకొని నువ్వు ఒక వ్యక్తిని నరహత్య చేస్తున్నావు సుమా, జాగ్రత్త. అందుకే ఆ యొక్క ధనవంతుని యొక్క నాలుక తప్పించిపోతున్నదట. తండ్రివైన అబ్రహామా, నీ కుడి పార్శ్వమున కూర్చుని ఉన్న లాజరును అతని వ్రేలు కొనతో నా నాలుకను తప్పిక తీర్చమని. కుడి పార్శ్వమున కూర్చుని లాజరును పంపు.
దైవ జనకమా, ఈ లోకములో నీకు గౌరవ మర్యాదలు, ధనము, ఐశ్వర్యము, ఆస్తు, అంతస్తులు ఉండవచ్చునేమో, కానీ ఒక మనిషిని మాత్రము తూలనాడకు. అందుకే రాజ్యాంగములు కూడా ఒక ప్రైవసీ పెట్టాడు ఆర్టికల్లో. ఒక మనిషినికి గౌరవప్రదంగా ఉంటుంది, గౌరవం ఇచ్చింది రాజ్యాంగం. ఆ గౌరవాన్ని ఎప్పుడు కూడా తృణీకరించి మాట్లాడకూడదు ఒక వ్యక్తిని. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, ఈ ధనవంతుడు ఏమైపోయాడో తెలుసా? చివరికి యెషయా గ్రంథము 41వ అధ్యాయము 17వ వచనము చదవండి. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 17వ వచనం. దీన దరిద్రులు నీళ్లు వెతుకుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ దరిద్రుడు ఎవరండి నీళ్లు వెతికేది? త్రాగరాని మద్యం త్రాగి పోగొట్టుకుంటివి జీవాజలముల్, త్రాగా చుక్క నీరు లేక తపించిపోతుంది ప్రాణం. త్రాగరాని మద్యం త్రాగి పోగొట్టుకుంటి జీవాజలముల్, త్రాగా చుక్క నీరు లేక తపించిపోతుంది ప్రాణం. తండ్రివైన అబ్రహామా, దాహం తీర్చాలా జరునంపు. ఈ లోకములో ధనమున్నంత కాలము ధనవంతుడిగా పిలువబడ్డాడు. ఒకరోజు మరణం వచ్చింది, లాజరు మరణించాడు. దరిద్రుడిగా పిలువబడుచున్న లాజరు చనిపోయాడు, ధనవంతుడు కూడా చనిపోయాడు. లాజరు చనిపోయబడి దేవదూతల ద్వారా ఎత్తుకోబడి, దేవదూతలు ఎత్తుకున్నారట. ఆయన ఎత్తుకుని పోయి అబ్రహాము రొమ్మున ఆనించారు. ధనవంతుడు కూడా చనిపోయాడు. ఇప్పుడు ధనవంతునికి ఏమి దొరకట్లేదట. ఏమంటున్నాడు? ఆ వచనం చదవండమ్మా. దీన దరిద్రులు నీళ్లు వెతుకుచూ ఉన్నారు, నీరు దొరకక, ప్రైజ్ ది లార్డ్, వారి నాలుక దప్పిక చేత ఎండిపోవచ్చున్నదే. లూకాసు వార్త 16వ అధ్యాయము 20వ వచనం చదువుమా. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి అతని బల్ల మీద ఉన్న రొట్టె ముక్కలను ఆకలి తీర్చుకున్న గోరెడు. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ధనవంతునికి పిల్లరా వాన్ని ఎలా పాతి పెట్టారో తెలియదు, కానీ ఈ దరిద్రుడు చనిపోతే ఎవరి ద్వారా? దేవదూతల ద్వారా ఎత్తబడ్డారట. దేవదూతల చేత అబ్రహాము రొమ్మున కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడతడు పాతాళములో బాధపడచ్చు. కన్నులెత్తి దూరముగా అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరింపబడి తన వ్రేలి కొనను. ఏమి కరువైపోయిందట? ఈయనకు నీళ్లు కరువైపోయినాయట. నీళ్ళలో ముంచి
నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపమని మొరపెడుతూ ఉన్నాడండి. ఈ లోకములో ధనవంతుడు ఆ లోకములో ఏమైపోయాడట? దరిద్రుడైపోయాడు. చప్పట్లు కొట్టండి. ఈ లోకములో ధనవంతుడు అనేవాడు పేరు పెట్టుకున్నవాడు ఆ లోకానికి వెళ్ళేసరికి ఏమైపోయాడట? దరిద్రుడు. ఎందుకు తెలుసా? నీళ్లు దొరకక యాతన పడుచున్నాడు వాడు. వాడి నాలుక ఎండిపోతూ ఉంది. దైవ జనాంగమా, ఎడతెగక ఆశించిన తమ ఇష్ట వస్తువులలో తమను తాము రక్షించుకోలేరు ఎవరు కూడా. ఎడతెగక ఆశిస్తున్నాం, మితి లేకుండా పని చేస్తూ ఉన్నాం. 10ని 100 చేయాలని 100ను, వేలను చేయాలని 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు చేయాలని, కోట్లాధీశ్వరుడి కావాలని. అంబానీ కుమారుడు ఎంగేజ్మెంట్ 1000 కోట్లతో చేశాడట. ఎన్ని కోట్లు? 1000 కోట్లు. ధనవంతుడు ధనవంతుడుగానే ఉన్నాడు, బీదవాడు బీదవాడుగానే ఉన్నాడు. ఇక్కడ అంటున్న మాట మరలా రండి, యోబు గ్రంథం 20వ అధ్యాయం 22-20 వచనం. వారు ఎడతెగక ఆశించిన వారు తమ ఇష్ట వస్తువులలో ఒకదానినైనను తమను తాము రక్షించుకోజేయరు. నీవు సంపాదించిన ఏ వస్తువు కూడా నీ రక్షణను కొనసాగించలేదు. నిన్ను ఏ వస్తువు కూడా రక్షించలేదు. ఎంతో విలువ పెట్టి రెక్కలు ముక్కలు చేసుకొని కట్టబడిన ఈ ఇంటిని నీ విడిచి వెళ్ళవలసిందే ఒకరోజు. నీవు కష్టపడి 1000 ఎకరాలు పొలాలు కొన్నా కానీ ఆ పొలాన్ని విడిచిపెట్టవలసిందే. నీవు ఆశించిన దాన్ని. మనుష్యుడు అందుకే అంటాడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం అంటాడు, ప్రియులారా, తృప్తి కలిగి బ్రతకాలండి. మనిషినికి తృప్తి లేకపోతే ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటిలో తృప్తి పొందాలి. ప్రైజ్ ది లార్డ్. ఎదురింటి వారిని చూసి మనము అలాగే ఉండాలని ఆశ కలిగి వెళ్తే ప్రియులారా చాలా ప్రమాదం. ఒక వ్యక్తి అనుకున్నాడట, ఈ చాప ఉంటే చాలు, ఈ చాప మీద ఇలాగ కాలము గడపవచ్చు అని. ఆ చాప మీదనే కొన్ని రోజులు పడుకొని నిద్రించాడు. ఇంకొక రోజు ఆశ కలిగింది, సరిగా నిద్ర పట్టడం లేదు. దేవా, ఒక దిండు ఉంటే బాగుంటుందని మరలా తలదిండు కొన్నాడు. కొన్ని దినాలు గడిచాయి. మరలా అనుకున్నాడట, దేవా, ఎన్నాళ్ళు ఈ నేల మీద ఈ చాప మీద పడుకోవాలి, నాకు ఒక మంచం ఇస్తే బాగుంటుంది కదా అని మంచాన్ని కోరుకున్నాడు. మంచం మీద పడుకోమన్నాడు. మంచం మీద పడుకొని ప్రభువా, ఈ నులక మంచం మీద ఆ నులక ఒత్తుకుంటుంది, ఒక బెడ్ ఉంటే బాగుండు కదా. బెడ్ కూడా ఇచ్చాడు. బెడ్ మీద బాగా పడుకున్నాడు. ఈ బెడ్ మీద పడుకున్నా కానీ నిద్ర పట్టడంలే. దేవా, ఒక ఫ్యాన్ ఉంటే బాగుండు కదా. ఫ్యాన్ ఇచ్చాడు. ప్రభువా, ఈ ఫ్యాన్ సరిగా గాలి రావట్లేదు లేదు. ఒక కూలర్ ఉంటే తల దగ్గర పెట్టుకొని పడుకుంటాను, బాగా నిద్ర వస్తుంది కదా. కూలర్ ఇచ్చాడు. ప్రభువా, ఈ కూలర్ కూడా అంత నాకు సాటిస్ఫాక్షన్ లేదు, ఒక ఏసీ కావాలి. ఎక్కడి నుంచి వెళ్ళింది మనిషిని యొక్క ఆశ? కింద పడుకుంటున్న చాప దగ్గర నుంచి ఏసీ దగ్గరికి వెళ్ళింది. ఎందుకు అప్పులపాలిగా మనం? మనిషిని యొక్క ఆశ. ప్రియులారా, వారు ఎడతెగక ఆశించిన వారు తమ ఇష్ట వస్తువులలో ఒకదాని చేతనైనను తమను తాము రక్షించుకోజాలరు. ప్రియులారా, ఆశకు అంతు లేదు. అందుకే అన్నాడు బైబిల్, శారీరాశ, నేత్రాశ,
జీవ కుటుంబం. ఈ లోకములో ఉండేటి ఈ మూడింటిని మీరు చేయించాలి. ఈ లోకమును స్నేహించిన వాడు దేవుని దృష్టిలో వ్యభిచారి, అట్టివాడు దేవునికి శత్రువు అని బైబిల్ గ్రంథం బోధిస్తూ ఉంది. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రియులారా, బైబిల్ గ్రంథం అంటుంది, యాకోబు పత్రిక అదే 4వ అధ్యాయము 13వ వచనం, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి లాభము సంపాదించుకున్న వారులారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. రేపేమి సంభవించునో నీకు తెలియదు. నయోమి అలాగే అనుకుంది. బెత్లెహేము నుంచి మోయాబు దేశమునకు ప్రయాణమైపోయింది సంపాదించాలని. 100ను 1000ని లక్షలు చేయాలని ఆశపడింది. జానుడు కడుపు కోసం మనుషుడు ఆరాట పడుతూ ఉన్నాడు. కానీ మరణం అనేది ఒకటి ఉంది. ఈ మరణాన్ని ఎలాగూ తప్పించుకోవాలనే తృష్ణ ఎవరికీ లేదండి. అందుకే అంటున్నాడు, ప్రలాపించే ఇంటికి వెళ్ళురా, అక్కడ వాళ్ళు కార్చే కన్నీరు, వారి యొక్క బాధలు, వారి కష్టాలు చూస్తే నువ్వు నేర్చుకుంటావు. ప్రతి వానికి మరణమున్నదే ఉంది అని. ఈరోజు శబ్దయంత్రము ద్వారా వింటున్న ప్రియ దైవ జనాంగమా, మనందరికీ మరణం అనేది ఒకటి ఉంది. మరణించిన తర్వాత నీ పరిస్థితి ఏంటి? సామెతల గ్రంథము 15వ అధ్యాయం 24వ వచనములు అంటాడు, క్రిందనున్న పాతాళమును తప్పించుకోవడానికి పరమునకు పోవు జీవ మార్గమును మనము గుర్తెరగాలి. క్రింద ఒక పాతాళం ఉంది. ఆ పాతాళము ధనవంతుడిగా ఉన్నప్పుడు ఆ పాతాళమును గుర్తుకు రాలేదు ధనవంతుడికి. జీవమునకు పోవు, పరమునకు పోవు జీవ మార్గమును. అందుకే యేసయ్య అన్నాడు, నేనే సత్యమును, నేనే మార్గమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి ఎద్దకు రాడు. ఈ 66 పుస్తకాలు పఠనము చేసి ధ్యానించి నీవు బైబిల్ గ్రంథాన్ని పఠనము చేయి. సత్యమేంటో తెలుస్తుంది, మార్గమేంటో తెలుస్తూ ఉంది, జీవమేంటో నీకు తెలుస్తూ ఉంటుంది. దైవ జనాంగమా, దేవుని యొక్క సన్నిధిలో క్రింద ఒక పాతాళం అనేది ఉంది. ఆ పాతాళములో నీవు పడకుండా, అగ్ని చేత కారవబడకుండా నేను ఈరోజు దేవుడు ఇష్టడిగా చేసుకోవాలని, ఇష్టడిగా చేసుకోవడానికి ఈరోజు ఉపదేశము నీకు అందిస్తూ ఉంది. నీవు ఇష్టడిగా బ్రతకాలంటే ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ ఉన్న చోటనే ప్రభు సన్నిధానములో మోకరిల్లి ప్రార్థించు. దేవా, నేను అయిష్టుడిగా బ్రతికానేమో, నా కుటుంబానికి, నా పిల్లలకు నాలో ఒక భాగస్వామ్యమై భాగమైన నా భార్యను నేను కష్టపెట్టానేమో, నేను నీకు ఇష్టనిగా బ్రతుకుతానని ప్రభు యొక్క సన్నిధానములో మోకరిల్లి ప్రార్థించు. ప్రియులారా, కష్టపడు. బైబిల్ చెబుతున్న సత్యం ఏంటో అంటే మనం కష్టపడాలి. బైబిల్ ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయదు సోమరులను. ఆదిమ కాలములో ఏదెను తోటలో ఆదామును కష్టపడు, సేద్యము చేయి. ఒంటరిగా ఉన్నప్పుడే దేవుడు ఆదామును కష్టపెట్టడానికి, ఒళ్ళొంచి పని చేయడానికి ఆదాముకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. తనతో భాగస్వామి అయిన హవ్వమ్మ వచ్చినా గాని ఇద్దరు మీరు సేద్యము చేసి చెమటోడ్చి మీరు బ్రతకాలని చెప్పాడు. కష్టము చేయమని బైబిల్ చెబుతూ ఉంది, సోమరిగా ఉండమని చెప్పట్లే. ఒక్కొక్కరింట్లో ఒక స్త్రీ పనులకెళ్ళి తెచ్చి పెడితే ఈడు ఆంబోతులా తిరుగుతుంటాడు రోడ్ల మీద. ఆ కుటుంబం ఆర్థికంగా ఎలా ముందుకు సాగుతుంది? ఆంబోతులు తిరుగుతున్నట్టు, ఆ ఇంటికి ఈ ఇంటికి, ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి.
చిచ్చులు పెట్టేది. కష్టపడడం నేర్చుకో, సోమరితనాన్ని దూరము చేసుకో. ఉతుక మీద తలుపు తిరుగును, సోమరి తన పడక మీద తిరుగుతాడు. కానీ పగలంతా కష్టం చేయి, రాత్రి రెస్ట్ తీసుకో. దేవుడు నీ విశ్రాంతిని కోరుకునేవాడు, దేవుడు నీ ఆరోగ్యాన్ని కోరుకునేవాడు. ఒక మిషన్ లాంటిది మన శరీరం. ఈ శరీరంలో ఉన్న అవయవాలన్నీ బాగుండాలని దేవుని యొక్క ఆశయం. తాగి తాగి వేల కోట్ల లక్ష రూపాయలు పెట్టినా కానీ నీ అవయవాలను మళ్ళా సంపాదించుకోలేవు. 100 రూపాయల కోటర్ కోసం ఆశపడితే వేల లక్ష రూపాయలు పెట్టినా, లక్షలు లక్షలు పెట్టినా కానీ నీవు కిడ్నీలు సంపాదించుకోలేవు. చాలా విలువగలవి ఇవి. మూత్రపిండాలు చెడిపోతే మరలా నీవు సంపాదించుకోలేవు. గుండె చెడిపోతే మరలా నీవు గుండె కోసం ఖర్చు పెట్టలేవు. ఇవన్నీ మానవునికి దేవుడు తన హస్తముతో బహుమానముగా దేవుడు గిఫ్ట్గా ఇచ్చాడండి. ఈ అవయవాలను పాడు చేసుకుంటున్న ప్రతి వ్యక్తితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీరెరుగరా? ఎవడైనను దేహములో ఉన్న ఆ ఆలయమును పాడు చేసిన యెడల వాణ్ణి నేను పాడు చేస్తానంటున్నాడు. ఈ అవయవాలు పాడు చేసుకుంటున్నట్లయితే దేవుడు ఆ వ్యక్తితో ప్రభు మాట్లాడుతున్నాడు. కుమారుడా, దుష్టుడు మరణమునందుట చేత నాకెంత మాత్రము సంతోషము లేదు. తన ప్రవర్తన తెత్తుకొని నా తట్టు తిరుగుటయే సంతోషం. దేవునికి ఒక ఇష్టం ఉందండి, దేవునికి ఒక చిత్తం ఉందండి. నీ తల్లిదండ్రులకు ఒక ఇష్టం ఉందండి, నీ భర్తకు ఒక ఇష్టం ఉందండి, నీ భార్యకు ఒక ఇష్టం ఉందండి. ఆ ఇష్టమే దేవుని ఇష్టం. దేవునికి ఇష్టానుసారంగా మనం బ్రతుకుతే ఈరోజు కుటుంబ సమేతముగా ఆయనతో కూడా చనిపోయినను ఆయనతో కూడా మనం ఉంటాం. వ్యాధి బాధలు లేవచట, దుఃఖం ఉండదు, కన్నీరుండదు, వ్యాధులు ఉండవు, అసూయ ఉండదు. నిత్యం ఆయనతోనే మనం ఉంటాం, ఆయనతోనే ఉంటాం. ప్రతి క్రైస్తవుడు ఎందుకు దేవుని నమ్ముకున్నాడు అంటే ఈ జీవితము రోగాల బారిన పడి, ఈ జీవితం కుటుంబములో అవమానాల పాలై, ఈ యొక్క దేహం, ఈ మనుష్యుడు ఎప్పుడు అవమానాల పాలై, అపరిందుల పాలై, లాజరు యొక్క జీవితమే మనకు కన్ను విప్పుగా కనపడుతూ ఉంది. అసహించుకున్నవారు, అవమానించిన వారు ఇప్పుడు ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్నాడు. ఈరోజమ్మా నీ భర్త చేత నీవు అవమానించబడుతున్నావా? నీ కుటుంబము చేత నీవు అవమానించబడుతున్నావా? దేవునికి ఇష్టడిగా బ్రతకాలని భర్త కోసం ప్రార్థించు. పిల్లలు కన్నీరు కార్చి నా తండ్రి కోసం నేను ప్రార్థించాలని ఒక పట్టుదలతో ప్రార్థించు తల్లి. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవునికి అన్నీ సాధ్యమే. ప్రియులారా, మాసిదోనియా సంఘస్థులు ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనములో మనము గమనించినట్లయితే, మాసిదోనియా సంఘస్థులు ప్రియులారా, వారందరూ ఎలాంటి వారంటే కడు పేద స్థితిలో బ్రతికేవారు, కష్టించి బ్రతికేవారు. ఎప్పుడు చూసిన కష్టాలు, బాధలు, వేదనలు అనుభవించేవారు. అయినా వారు కష్టాలు వచ్చినాయని దేవునికి అయిష్టంగా బ్రతకలేదు. శ్రమలు వచ్చినాయని దేవునికి వ్యతిరేకంగా బ్రతకలేదు వారు. వారు ఎలాంటి వారంటే, చదువమ్మా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం. సహోదరులారా,
మాసిదోనియ సంఘములు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు తెలుసా? ఎందుకు వారు సంతోషిస్తున్నారు తెలుసా? వారికి అన్ని వ్యతిరేకముగా ఉన్న కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఎన్ని ఎదురైనా కానీ వారు ఎందుకు సంతోషిస్తున్నారో తెలుసా? ప్రభువా, ఈ జీవితం 70 సంవత్సరాలయ్యా, నీవిచ్చేది 1000 సంవత్సరాలు, నీతోనే మేము ఉంటాము. కష్టాలు వచ్చిన, బాధలు వచ్చిన, శ్రమలు వచ్చిన నీకు ఇష్టలుగా మేము బ్రతుకుతామయ్యా అని 70-80 సంవత్సరములు ఈ భూమి మీద మా ఆయుష్కాలం అవమానాలు భరిస్తాము, అవహేళనలు, అపనిందలు, ఇవన్నీ మేము భరించి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టములు వచ్చినా మేము భరిస్తామయ్యా. కానీ ఈ భూమి మీద ఎన్ని శ్రమలు వచ్చినా కానీ నీ సన్నిధిలో మేము ఆనందిస్తామయ్యా, మేము ఆనందిస్తాం. క్రైస్తవ జనాంగమా, మనందరికీ కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. మనము దేని గురించి తెలుసా? యేసు వైపును చూచుచు. ఎవరిని చూడాలి మనం? యేసును చూచుచు. మేఘము వలె విస్తరించి ఉన్నారు మన ప్రవక్తలు. వారు మేఘము వలె ఒక సమూహం ఉంది. వారు నేర్పిన మార్గము, వారు చూపిన మార్గము. శ్రమలు వస్తాయి, అయిష్టంగా ఉండకు. బాధలు వస్తాయి, దేవునికి దూరముగా తొలగిపోకు. ఆ కష్టాల్లో, ఆ దరిద్రతలో, ఆ శ్రమల్లో, ఆ వేదనలో మాసిదోనియాలో ఉన్న సంఘములు ఏమిటి అనంటే ఫిలిప్పీలు సంఘం అనేది మాసిదోనియాలో ఉన్న సంఘాలు 3. బెరయా సంఘము, తెస్సలోనికే సంఘము. ఈ మూడింటిలో ఒక సంఘము, ఫిలిప్పీ సంఘము గురించి దేవుడు చెబుతూ ఉన్న మాట ఏమిటంటే, అపొస్తలుడు అయిన పౌలు గారు రాస్తున్న మాట ఏమిటి అంటే, అమ్మా, మీరు కష్టాల్లో కూడా ఆనందిస్తున్నారా? మీరు బాధల్లో ఉన్నా కానీ సంతోషిస్తున్నారా? దేవుని సన్నిధికి వస్తే ఇదే మాకు ఆనందం. ప్రభువా, నైనా ఇక్కడ 3 గంటలు నీ ఆలయములో చేరి నీ వాక్యములు వినడానికి నైనా ఆ ఇంటి పక్కన కూర్చొని ఆ మాటలు ఈ మాటలు వినకుండా ప్రభువా 3 గంటలను ఇక్కడ ఒక బోధలో కూర్చోబెట్టినైనా నీ యొక్క మాటలు వినడానికి నాకు మంచి ఒక సమయాన్ని ఇచ్చావయ్యా అని సంతోషపడాలండి, ఆనంద బ్రతకాలండి. మరియమ్మ ఏం కోరుకున్నదండి? ఉత్తమమైన దాన్ని కోరుకున్న ప్రతి స్త్రీ యేసయ్య పాదాల దగ్గర కూర్చుంటుంది. ఇంటి ప్రక్కలో, ఆ ఇంటి ప్రక్కల, ఈ ఇంటి ప్రక్కలో. అందుకే సర్వ శరీరమునకు చిచ్చు పెట్టేది నాలుక. ధనవంతుడు అయినా వాని నాలుక ఎండిపోతూ ఉన్నది, తపించిపోతున్నది. అంటే ఏంటి? జీవ మరణములు నాలుక వశము. నాలుకను ఎవడైతే కంట్రోల్లో పెట్టుకున్నాడో, నాలుక సర్వ శరీరమునకు, ప్రకృతి శరీరమునకు చిచ్చు పెట్టేది. ఒక అగ్ని చేత అడవంత తగలబెట్టచ్చు. ఈ నాలుక సంసారాలనే కూలుస్తుంది. నిన్నక్కడ కూర్చోబెట్టకుండా దేవుని మందిరానికి నడిపించింది. అక్కడ కూర్చుంటే ఎన్నో కాపురాలను నీవు నాశనము చేసేదానివేమో. అక్కడ కూర్చోకుండా దేవుని సన్నిధిలో నిన్ను నిలబెట్టింది. సర్వ శరీరమునకు చిచ్చు పెట్టేది నాలుక. నీ అవయవములో దాచబడి ఉన్న చిన్న అవయవమే నీకు కనిపించదు. అది లోపల 4 దేవుడితో తలుపులతో బిగించబడిందట. 32 దంతాలు దానికి లోపల, బయటికి రాకుండా. మరల పెదాలు. ఎన్ని తలుపులతో భద్రము చేసిందో తెలుసా? ఇది కనిపించదు కానీ కాపురాలను కూల్చేస్తుంది ఇది. అందుకే అంటాడు, జీవ మరణములు నాలుక వశము. జీవ మరణములు నాలుక వశము. దాని యందు ప్రీతిపడివారు దాని ఫలమును తింటారు. ధనవంతుని యొక్క నాలుక తప్పించిపోతుంది. కారణం ఏంటి? నాలుక పరిశుద్ధత లేదు. ఎప్పుడు చూసినా పోకిరి మాటలు, బూతులు, నోటికి కళ్ళెము లేదు.
ఈ నాలుక చిచ్చు పెట్టేదట. ఏంటంటే చిచ్చు పెట్టేది. అందుకే ఈ చిచ్చు పెట్టే నాలుక తప్పించిపోతుంది పాతాళంలో. నాలుకను బహు జాగ్రత్తగా కాపాడుకోండి. ప్రియమ్మా, ప్రియమ్మా, ఒకడు చెడ్డ భర్త ఉంటే వాని పేరు చెప్పడానికే నీకు ఇష్టం ఉండదు. అందుకే ఒక చెడ్డ కుమారుని పేరు తల్లిదండ్రులు ఉచ్చరించాలన్నా, 10 మందిలో చెప్పాలన్నా, 10 మందిలో తల ఎత్తుకొని బ్రతకాలన్నా కుమారుని గురించి నీవు కుమారుని గురించి చెప్పుకోవడానికి కూడా నీ మనస్సు ఒప్పదు. కారణం ఏంటో తెలుసా? ఒక్కొక్క తల్లిని, ఒక్కొక్క తండ్రిని కదిలిస్తే వాడు నా మనసులో ఎప్పుడో చనిపోయాడయ్యా, వాడు పుట్టకపోతే బాగుండయ్యా. ఒక యవనస్తురాలను కదిలిస్తే ఏమంటుందో తెలుసు? నా తల్లిదండ్రులు గొంతు కోశారన్నా. ఈరోజు యవనుడా, యవన కాలమందు నీ భార్యను సంతోషించు, నీ భార్యను సంతోషంగా చూసుకో. ఎందుకో తెలుసా ప్రియులారా? ఆమె పుట్టింటిని మరిచిస్తుంది, పుట్టింటిని మరిచిస్తుంది, కన్న తల్లిదండ్రులను మరిచేస్తుంది. తన రక్తం పంచుకుని పుట్టిన అన్నదమ్ములను, అక్క చెల్లెలను విడిచి నీ ఇంటికి వస్తుంది. బంధుమిత్రులందరినీ, ఆ దేశమును, ఆ గ్రామమును వదిలి నీ దగ్గరికి వస్తుంది. ఎందుకో తెలుసా? నీవు ఏక శరీరమని నమ్మి నీ భార్య నీలో భాగస్వామిగా ఏక శరీరముగా అమర్చబడింది. అందుకే బైబిల్ చెబుతున్న సత్యం ఏంటో తెలుసా? సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుకునడి. ఒక భార్యగా తన భర్తలోనికి వచ్చి ఏక శరీరముగా మారింది. ఈరోజు ప్రభు కోరుకునేది ఏంటో తెలుసా? నీవు ఏక శరీరముగా మారాలి. ఏక శరీరం సజీవ యాగముగా ఆయనకు సమర్పితము చేసుకోవాలి. తల్లిదండ్రులను విడిచింది, కన్న తల్లిదండ్రులను, ఇంటిని విడిచింది, ఆ గ్రామాన్ని విడిచింది, తన అన్నదమ్ములను, తన అక్క చెల్లెలను వదిలి నీ ఇంటికి వస్తే నువ్వెలా చూసుకోవాలి? ఎలా చూసుకోలే బిడ్డను? అందుకే ఇంగ్లీష్లో వర్డ్ అన్నారు, మదర్ ఇన్ లా అంటే ఏంటి తెలుసా? తల్లి. ఫాదర్ ఇన్ లా అంటే ఎవరు తెలుసా? తండ్రి. ఆ ఇంటిని మరిచిన తర్వాత నీవు ఆ కోడలికి తల్లిగా, మామగా కాదు, ఆ కోడలికి తల్లిగా, తండ్రిగా నీవు ఉండాలని. ప్రియులారా, భర్త ఏక శరీరమై వచ్చిన తర్వాత, ఆ వివాహం అయిపోయిన తర్వాత నీ బిడ్డను మొయ్యాలి, నీ ఇంటిని మొయ్యాలి, నీ ఇంటిలో ఉన్న ఆడపడుచుల యొక్క మాటలను భరించాలి, నీ ఇంటిలో ఉన్న సమస్త జనం అనే మాటలను భరించాలి. నీకు బిడ్డను కనాలి, ఆ బిడ్డను మోయాలి, ఆ బిడ్డ యొక్క కాలకృత్యములు అవన్నీ క్లీన్ చేయాలి, ఆ బిడ్డను పాలివ్వాలి, ఆ బిడ్డకు పెద్ద అయ్యేంత వరకు ఆమె ఆరోగ్యాన్ని, ఆమె యొక్క ఆకలిని చంపుకొని ఆ బిడ్డను నీ కోసం పెంచిస్తుంది ఆ తల్లి. ఎవరి ఇంటి నుంచి వచ్చింది తల్లి? వేరే ఇంటి నుంచి వచ్చింది. ఎవరిని నమ్మి? ఈ ఇంటిని నమ్మి. అందుకే దేవుడిచ్చిన ఈ శరీరాన్ని ఒక భర్తకు, నీ శరీరాన్ని ఎలాగో అప్పగిస్తావో, అర్థమైందా ఈ మాట? ఒక భర్తకు నీ శరీరాన్ని ఆ భర్తకు ఎలాగో అంకితం చేస్తావో, ఈరోజు మన శరీరాన్ని కూడా దేవునికి సజీవ యాగముగా అర్పించాలి. ఇది సాధ్యమా? ఇది సాధ్యమా? ప్రియులారా, ఆ తల్లి ఎంత వేదన పడుతుంటో తెలుసా? ఆమెకి ఏ సెలవులు ఉండమండి.
ఒక వస్తువును చూసినట్టు చూస్తారండి కొంతమంది కోడళ్లను. ఒక యంత్రాన్ని వాడుకున్నట్టు వాడుకుంటారండి. ప్రియులారా, నీ కన్న కూతురుని చూసినట్టు ఆమె కూడా ఒక ఆడపడిచే కదా. నీ కన్న కూతుర్ని విలాసవంతంగా సుఖభోగంగా పెంచుతావు. ఈమె కూడా ఆడపడిచే కదా. నీ ఇంటిల్లాలకు పరిచర్య చేసి ఏ రాత్రి 11-12 గంటలకు పడుకుంటుందో తల్లి, అదే పనులు నీ కూతురికి చెప్తావా? నీ కూతురంటే ఇష్టపడతావు, నీ కోడలంటే కష్టం. నీలాంటి వాడివి దేవునికి ఇష్టడిగా ఎలా ఉంటావు? ఆమెకి ఏ సెలవులు ఉండవండి. స్కూల్ పిల్లలు దసరా సెలవులు వస్తే సంతోషిస్తారు. సంక్రాంతి సెలవులు, దీపావళి సెలవులు అంటే స్కూల్ పిల్లలకు ఉల్లాసం, మాకు సెలవులు వచ్చినాయని. కాదు, ఇంటిగా వచ్చిన కోడలికి ఎప్పుడు కూడా సెలవులు ఉండవండి. నీ ఇంటికి బానిసలా పని చేయాలి. నీ కూతురికి ఇచ్చిన మర్యాద ఆ కోడలికి ఎందుకు ఇవ్వడం లేదు? నీ కూతురిని ఇచ్చిన ప్రేమ, నీ కూతురికి ఇచ్చిన మర్యాద, ఆమె కూడా ఆడపడుచు కదా, ఆమె కూడా మనస్సు ఉండదా? దైవ జనాంగమా, నీకు బిడ్డను కనిచ్చేదానికి నీతో కాపురము చేయడానికి ఒక యంత్రము కాదు, ఆమె కూడా ఒక స్త్రీయే. నీ కడుపున పుట్టిన నీ బిడ్డను ఎలాగో చూసుకుంటున్నావో ఆమెను కూడా అలాగే చూసుకో. బైబిల్ చెబుతున్న సత్యం. రూతు తన అత్తను, అమ్మా, ఆ అత్త పిలుస్తుంది తన కోడల్ని కుమారి. ఎంత అనురాగం అండి. ప్రియులారా, దేవునికి ఇష్టంగా బ్రతికే ప్రతి కుటుంబము ఇలాంటి బాంధవ్యాలతో బ్రతుకుతుంది. ఇలాంటి బాంధవ్యాలతో బ్రతుకుతుంది. కారణం ఏంటో తెలుసా? తల్లి గర్భంలో మనము దిగంబరులుగా వచ్చామమ్మా. దిగంబరులుగానే వెళ్తాం. ఏమి తీసుకుని వెళ్ళాం. అందుకే దేవునికి ఇష్టలుగా బ్రతుకుతాం. ఎందుకు అబ్రహాము రొమ్ము అని బైబిల్ చెప్తుందో తెలుసా? ఎందుకన్నాడు? లాజరే వెళ్ళి అబ్రహాము రొమ్మును ఎందుకు అనుకున్నాడు? ఈ సత్యము మనం గ్రహించాలి. ఆయన జీవించిన జీవిత కాలము 175 సంవత్సరాలు. అబ్రహాము గారు ఎన్ని సంవత్సరాలండి? 175 సంవత్సరాలు బ్రతికాడు ఆయన. కానీ దేవుడు పిలిచింది ఎప్పుడో తెలుసా? 75వ సంవత్సరములో అబ్రహామును దేవుడు సేవకు పిలిచాడు. 75వ సంవత్సరములో అబ్రాముగా పిలువబడిన వ్యక్తి అబ్రహాముగా మారిన తర్వాత, ప్రియులారా, 100 సంవత్సరములు దేవుని కోసం సమర్పించాడు. 75 సంవత్సరములు లోకము గడిచిన 100 సంవత్సరములు దేనికోసం? దేవుని కోసం బ్రతికాడు ఆయన. అంటే ఏంటి? శారీరపు యాగము, అంటే సజీవ యాగముగా తన శరీరాన్ని ఏమర్పించాడట? దేవునికి సమర్పించాడు. అందుకే లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడని అబ్రహాముకు లాజరుకు ఎందుకు లింకు పెట్టాడు అంటే, 100 సంవత్సరములు అన్యాయస్తుడిగా బ్రతకలేదండి. 100 సంవత్సరములు న్యాయవంతుడిగా బ్రతికాడు, యథార్థవంతుడిగా బ్రతికాడు. నీతి న్యాయమును పాటించిన అబ్రహాము లాగానే మనందరము దేవునికి ఇష్టలుగా బ్రతకాలని అబ్రహాము పేరు గ్రంథములో రాయబడింది. లాజరు పేరు గ్రంథములో రాయబడింది. ఈరోజు నీ వయసు ఎంత? యేసుక్రీస్తును నమ్మిన తర్వాత నీ వయసు ఎంత? యేసుక్రీస్తును నమ్మకప్పుడు నీ వయసు ఎంత? నువ్వు ఎన్ని సంవత్సరాల ముందు దేవుణ్ణి నమ్ముకున్నావో
అప్పటి నుంచి, అది క్రీస్తు పూర్వము, ఇది క్రీస్తు శకము. క్రీస్తు శకము అంటే ఇప్పుడు యేసు క్రీస్తు రక్తములో కడగబడి, అంటే నీవెప్పుడైతే బాప్తిసం తీసుకున్నావో దేవునికి మనము సజీవ యాగముగా మన శరీరములను సమర్పించుకోవాలి. ఇదే యాగం. ఒక స్త్రీ యాగము, త్యాగము నీవు ఈరోజు గమనించాలి. అందరూ మోకరిల్లి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు యొక్క సన్నిధానములో, దేవా నీకు ఇష్టలుగా బ్రతకాలనుకుంటున్నా, నీకు ఇష్టలుగా మేము బ్రతకాలనుకుంటున్నామయ్యా. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమేది దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మా మనస్సు మారి రూపాంతరము పొందాలి ప్రభువా. మా మనస్సు మారి రూపాంతరము పొందాలి ప్రభువా. మనిషిని యొక్క ఇష్ట వస్తువుల చేత తను రక్షించుకోలేడు. ఆశించిన సంపాదించుకున్న వస్తువులు ఏ మనిషిని రక్షించలేవు. మనిషిని యొక్క ఆశ దేవుని మీద ఆశ పెట్టుకో. నీ ఆశలన్నీ చంపే. నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్తములో కడగబడ్డావో నీ ఆశలన్నీ తీర్చే దేవుడు ఆయన. ఆశగా నేను క్రీస్తును సంపాదించుకున్నానని దేవుని కోసం బ్రతుకో. కలిమి వచ్చిన, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ప్రభువా నీతోనే బ్రతుకుతానయ్యా, నీతోనే ఉంటానయ్యా, నీవు నాకు ఇష్టడవయ్యా అని ఆ ఇష్ట దైవాన్ని ఆరాధిస్తూ ముందుకు సాగిపో. ఒకవేళ మన కుటుంబంలో ఎవరైనా దేవునికి ఇష్టలుగా బ్రతకకపోతే, ఈ శబ్ద యంత్రము ద్వారా వింటున్న ప్రతి జనాంగమా, ప్రభు మాట్లాడుతున్నాడు. ఇంకా ఎన్ని రోజులు నువ్వు ఇష్టంగా బ్రతుకుతావు? నేడనే సమయం ఉండగానే దేవునికి ఇష్టడిగా బ్రతుకు, దేవునికి ఇష్టడిగా బ్రతుకు, దేవునికి ఇష్టడిగా బ్రతుకు. ఈ లోక నటన గతించుచున్నది, ప్రియజనులారా లోకము నాశించి పోకుమా, లోకమును ఆశించి పోకుమా. లోకమును ఆశించి లోతు భార్య ఉప్పు స్తంభమైపోయింది. రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు, ప్రియజనులారా యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రార్థించుదాం. మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, సర్వాధికారియు సర్వోన్నతుడైన దేవా, విన్న వాక్యాన్ని నాయన ఆత్మపూర్ణులమై నీకిష్టలుగా బ్రతకడానికి నాయన నీ కృపను అనుగ్రహించండి. 20 లక్షల మందిలో ప్రభువా నీకిష్టలుగా ఉండకపోవడం వలన అరణ్యములో సంహరింపబడ్డారయ్యా. నైనా సంహరింపబడ్డారు అంటే నీకిష్టలుగా బ్రతకడానికి ఎవరైతే ఇష్టపడరో వారందరూ చనిపోతారు. అయ్యా, మేము కూడా చనిపోతాం. ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడయ్యా. ప్రతి క్రైస్తవునికి కలిగిన ధైర్యం ఏదో తెలుసా ప్రభువా? నీవు మరలా మా కోసం వస్తావని, నీతో మేముంటామని ఆశయముతో ఒక ఆశ కలిగి బ్రతుకుచున్నామయ్యా. నిత్య జీవమునిచ్చే దేవుడవు,
నేను ఈ మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి ఎందుకు రాడని చెప్పిన దేవుడవు నీవు ఈ మార్గము, నీ జీవాన్ని మేము ప్రేమించి, నీవు జీవాధిపతి అయిన దేవుడు అని గ్రహించి మేము 1000 ఏళ్ళు నీతో పరిపాలనలో ఉండాలని ఆశపడుతూ బ్రతుకుతున్నామయ్యా. ఇలాంటి ఆశకు ఇంకనూ మాలో రగిల్చి నీకోసం మండే విశ్వాసులుగా మేము బ్రతకాలని ఆశపడుతూ ముందుకు సాగిస్తామని ఈ శబ్దయంత్రం ద్వారా విని ఉన్న ప్రతి మానవాళిని నీ సన్నిధిలో జ్ఞాపకము చేసుకుని తండ్రి, ఆత్మపూర్ణులై బ్రతకడానికి నీ కృపను అనుగ్రహించమని యేసు ప్రభువు నీ పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొని నీ మేలులు పొందుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.